సార్ ఒక నిమిషం విలేకరులకి ఇవ్వండి ప్లేస్. గోపానే ఎలా కాదు కూర్చోమ్మా కూర్చో రైట్. చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదములు. మా విక్రమానందకు ఈ రోజు మాకు మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా రుణపడిపోయి ఉంటామండి. కొత్త ఆశలు కష్టపడి ఈ బాధను అర్థం చేసుకుని మాకు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రిఫరెన్స్ ఇవ్వడం బాగా సంతోషంగా ఉంది. ఏసీ పెడుతున్నాం రైట్ చెప్పండి అని చెప్పే ఎమ్మెల్యే నాయకత్వం, సత్యప్రభరాజు గారి నాయకత్వం, జై తెలుగుదేశం. దివ్యాంగుల సంక్షేమమే ప్రాధాన్యత ఇస్తూ మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఏదైతే గత డిసెంబర్లో అంతర్జాతీయ దివ్యాంగుల రోజునాడు మన సీఎం గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఇంద్రధనుసు పేరిట దివ్యాంగులకి 6 పథకాలని ప్రకటించడం జరిగింది. అందులో ఒకటి ఉచిత బస్సు ప్రయాణం. దివ్యాంగులకు కూడా ఏదైతే స్త్రీ శక్తి పథకం కింద ఈ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఇలా వీటికి సంబంధించిన బస్సుల్లో స్త్రీ శక్తి పథకం కింద ఆగస్టులో ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించారో వాటిలన్నిటిలో కూడా దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం గురించి ఈరోజు అక్కడ మంగళగిరిలో గౌరవనీయులు సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా ఈ పథకం అన్నది ప్రారంభించడం జరిగింది. ఇచ్చిన మాట అంటే డిసెంబర్లో ప్రకటించిన తర్వాత ఫిబ్రవరి 24న మంత్రిమండలిలో దీన్ని తీర్మానం చేసి 28న ఉత్తర్వులు జారీ చేయడం, ఈరోజు అది సంక్షేమాన్ని అమలుపరచడం అన్నది ఇచ్చిన ప్రకారం సంక్షేమాన్ని మాట ఇచ్చిన ప్రకారం 3 నెలల్లో అన్నది దాన్ని అమలు చేయడం అన్నది మా కూటమి ప్రభుత్వంకే, ఈ ఘనత అన్నది మా కూటమి ప్రభుత్వంకే చెందిందని సందర్భంగా
తెలియజేసుకుంటున్నాను. ఏదైతే దివ్యాంగులకి వారి సంక్షేమం గురించి ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇచ్చింది మా తెలుగుదేశం పార్టీలోనే. గత ప్రభుత్వంలో 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అమలుపరిచిన పథకాలను అయితేనే, దివ్యాంగుల కోసం చేసిన ప్రత్యేక పథకాలను ఇట్లన్నిటిని కూడా గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. వేటిల్ని కూడా సక్రమంగా వారికి అమలుపరచడం అన్నది జరగలేదు. దివ్యాంగుల కోసం ఏదైతే వారి పెన్షన్ 2000 నుంచి 3000 నుంచి 6000 మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి 6000 అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ పథకం ఏదైతే దివ్యాంగుల శక్తి పథకం ద్వారా వారందరికీ కూడా ఏదైతే 40% అంటే 40% డిజేబిలిటీ అంటే వైకల్యం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 40% నుంచి ఆ పైన ఎంత ఉన్నా కూడా వారందరికీ కూడా ఈ రోజు నుంచి ఉచిత బస్సు ప్రయాణం, ఈ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు వీటికి సంబంధించిన బస్సుల్లో వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అన్నది అమలు పరచడం ఈ రోజు నుంచి జరుగుతుంది. అదేవిధంగా వారితో పాటు వచ్చే అటెండర్స్కి వారికి 50% రాయితీ కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా ఇప్పటికే కొన్ని చోట్ల కొన్ని బస్సు సౌకర్యాల్లో దివ్యాంగులకి 50% రాయితీ ఉంది. దాన్ని ఈ రోజు నుంచి 0 ఫేర్ కింద ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా వారి సంక్షేమం అయితే దివ్యాంగుల సంక్షేమం గురించి ఆలోచిస్తూ మా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలన్నింటినీ కూడా మనందరం కూడా ఈ సందర్భంగా ప్రత్యేకించి తెలుపుకుంటూ, ఇచ్చిన మాటని 3 నెలల్లో అమలు పరిచిన ఘనత అన్నది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికే చెందిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారందరు దివ్యాంగుల అందరి తరఫున కూడా ఈ రోజు మేము ఇక్కడ మా ప్రతిపాడు నియోజకవర్గంలో ఏలేశ్వరం డిపోలో కూడా ఈ పథకాన్ని ప్రారంభించి, అదేవిధంగా ఇప్పటికే వీరందరితోటి దివ్యాంగులందరితోటి కూడా మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ఎంతో హ్యాపీగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమంతా ధైర్యంగా ఉన్నాం, మాకు ఒక అండ లభించిందన్న సంతోషంగా వారందరూ తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేకించి మా అందరి తరఫున కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము కూడా ఇక్కడ మా నియోజకవర్గంలో దివ్యాంగులందరికీ అండగా నిలబడతాం. వారికి ఎప్పుడు ఎటువంటి సాయం కోరినా మేము అందుబాటులో ఉంటామని, నేను ఒక శాసనసభ్యురాలిగానే కాకుండా ఏదైతే ఉమెన్ అండ్ చైల్డ్ డిజేబుల్డ్ పీపుల్ వెల్ఫేర్ కమిటీ మెంబర్గా కూడా వారందరికీ కూడా ఎప్పుడు కూడా అండగా నిలబడతాను. మా ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క లబ్ధిదారులకి సక్రమంగా అందేలా చూసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.